దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. సరే, వాక్య ధ్యానం కోసం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనాన్ని, అదేవిధంగా ఆదికాండం 2వ అధ్యాయం 15 నుంచి 17 వచనాలు కూడా చదువుకుందాం. సామెతలు 3వ అధ్యాయం 6వ వచనం. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఆదికాండము 2వ అధ్యాయం 15 నుంచి 17 వరకు. మరియు దేవుడైన యెహోవా నరుణ్ణి తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదములకు వందనాలు తండ్రి. దేవా, వాక్యం నీవు అయి ఉన్నావు. మీరు మాతో మాట్లాడండి ప్రభువా. నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. ఆటంకపరచు దురాత్మ శక్తులను మీ నమ్మను బంధించండి. మా కండ్లను తెరవజేయము తండ్రి, మా చెవులను తెరవజేయము తండ్రి. మా హృదయానికి గ్రహించే శక్తిని అనుగ్రహించమని కోరుచున్నాను. మీరు మాట్లాడమని, మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవబడినటువంటి 2 వాక్య భాగాలు మనము ఈరోజు ధ్యానిద్దాం. సామెతల గ్రంథంలో దేవుడు ఒక విషయాన్ని అక్కడ తెలియజేశాడు. ఏమని చెప్పాడు అంటే, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అన్నాడు. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును అన్నాడు. ఆదికాండంలో దేవుడు ఆదామును సృష్టించిన తరువాత ఆదామును ఏదేను తోటలో ఉంచాడు. ఆ తోటను సేద్యపరచడానికి, అంటే దానిలో వ్యవసాయంలాగా చేయడానికి, ఆ తోటలను శుభ్రపరచడానికి, దాన్ని కాయడానికి ఏదేను తోటలో ఆదామును దేవుడు ఉంచాడు. ఉంచి దేవుడు ఆదాముతో చెప్పిన మాట మనం పరిశీలన చేస్తే ప్రభు చెప్తున్నాడు, ఈ తోటలోని ప్రతి చెట్టు ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. ఏ అభ్యంతరము లేదు. అన్ని చెట్ల ఫలాలను నీవు తినవచ్చు. అయితే మంచి చెడ్డలిచ్చే వృక్ష ఫలములు ఒకటి ఉన్నది, దానిని మాత్రం నీవు తినకూడదు అని దేవుడు చెప్పాడు. దేవుడికి స్తోత్రం. ఆ మంచి చెడ్డల
తెలివినిచ్చు వృక్షము పక్కనే దేవుడు జీవవృక్షం అనే వృక్షాన్ని కూడా ఉంచాడు. తోటలో అనేకమైనటువంటి చెట్లు ఉన్నాయి, రకరకాల పండ్లున్నాయి. దేవుడు చెప్తున్నటువంటి మాట ఆదాముతో, ఆదామా, ఈ తోట చెట్లలో ఉన్న ప్రతి చెట్టు ఫలము నువ్వు తిను. దెర్ ఇస్ నో కండిషన్. ఏ కండిషన్, ఏ షరతు లేదు. ఆ తోట మధ్యలో ఉన్నటువంటి తెలివినిచ్చు జీవ వృక్ష ఫలము చెట్టు పక్కన ఉన్న, చూసావా, తెలివినిచ్చు వృక్షం, మంచి చెడ్డులు నీకు తెలియజేసే ఆ వృక్షము యొక్క ఫలములు మాత్రం తినవద్దు అన్నాడు. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు మనిషిని ఎలాగ సృష్టించాడు, మనలను ఎలాగూ ఆయన నిర్మించాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఒక విషయాన్ని తన హృదయంలో తలంచాడు. నా కుమారుడైనటువంటి ఆదాము నేను చెప్పిన మాట వింటాడు, నేను ఏ మాట అయితే చెప్పానో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తాడు అని భావించాడు. ఆ చెట్ల ఫలములను నీవు తినకూడదు అని దేని గురించి చెప్పాడు, అవి అతను ముట్టడు తినడు అని కూడా భావించాడు. కానీ దేవుడు ఆదామునకు స్వేచ్ఛ ఇచ్చాడు. ఏమిచ్చాడు? స్వేచ్ఛ అంటే నీ ఇష్టమే, నీవు దీన్ని తినకూడదు అని నేను చెప్పాను. అయితే నిన్ను బలవంతముగా ఆ పండ్లను తిననివ్వకుండా నేను నిన్ను ఆపను. నా ఉద్దేశంలో నీవు జీవవృక్షము యొక్క ఫలములు తినాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. జీవవృక్ష ఫలములను ఒకవేళ గాని ఆదాము మరియు అవ్వ తిని ఉంటే వారికి శాశ్వతమైనటువంటి జీవము ఆ రోజే వచ్చుండేది. పాపము అనేది ఈ లోకములోనే ప్రవేశించకపోయి ఉండేది. బలవంతంగా దేవుడు వెళ్ళి జీవవృక్ష ఫలములను తీసి ఆదామా తిను అని ఆదాము అవ్వలకు ఇచ్చి ఉంటే సరిపోయి ఉండేది కదా. లాజిక్గా ఆలోచించండి. దేవుని యొక్క ఉద్దేశము ఆదాము అవ్వలు జీవవృక్ష ఫలములనే తినాలని ఉన్నది. ఎందుకంటే అదే దేవుడు మనము పునరుత్థానమైన తర్వాత పరదైసులో ఉన్నటువంటి జీవవృక్ష ఫలములను మనకి ఇవ్వబోతున్నాడు. ఆదాము అవ్వలు ఏ జీవవృక్ష ఫలములనైతే వారు తినకుండా ఆ ఏదేని తోటలో నుంచి బయటికి వెళ్ళగొట్టబడ్డారో అదే జీవవృక్ష ఫలములను దేవుడు ఆయన యందు విశ్వాసముంచినటువంటి మీకు నాకు తినడానికి పరదైసులో ఉన్నటువంటి ఆ జీవవృక్ష ఫలములను తిరిగి తినిపించబోతున్నాడు. దేవుడికి మహిమ. ఆ జీవవృక్ష ఫలములను తినించాలి, మనము తినాలి అనేది దేవుని ఉద్దేశం అని మనకు స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు దేవుడు ఎందుకు ఆ జీవవృక్ష ఫలములను కోసి కొన్ని తెచ్చి ఆదామా అవ్వ ఈ ఫలాలు తినండి, నిత్యజీవం మీకు వస్తుంది, ఇదే నా ఉద్దేశమని ఆయన బలవంతముగా ఆ జీవవృక్ష ఫలములను కోసి ఆదాము అవ్వల చేతిలో పెట్టాడా? పోని కోసి కట్ చేసి తినండ్రా అని బలవంతంగా వారి నోటిలో పెట్టాడా? లేదు. దేవుడు మనిషికి స్వేచ్ఛను ఇచ్చాడు. స్వేచ్ఛ అంటే వారి నిర్ణయానికి, వారి ఆలోచనలకు,
వారి అభిప్రాయాలకు విడిచిపెట్టాడు. దేవుడు మనుషులను సృష్టించినప్పుడు రోబోల్లాగా, యంత్రాల్లాగా సృష్టించలేదు. మనిషికంటూ, మనకంటూ ఒక స్వచిత్తమును, స్వేచ్ఛను దేవుడు అనుగ్రహించాడు. స్వేచ్ఛ అనేది మనిషికి ఇవ్వబడినటువంటి గొప్ప విషయం. కానీ ఆ స్వేచ్ఛనిచ్చినటువంటి దేవుడు ఇంకా గొప్పవాడు. తన ఉద్దేశము, తన ప్రణాళిక ఎరిగినటువంటి ఆ సృష్టికర్తే జీవవృక్ష ఫలములను బలవంతముగా ఆదాము అవ్వలకు ఇవ్వలేదు అంటే మన దేవుడు ఎలాంటి వాడో ఆలోచన చెయ్యాలి. మన దేవుడు ఎలాంటి వాడో మనం ఆలోచన చెయ్యాలి. ఆయన బలవంత పెట్టే దేవుడు కాదు, స్వేచ్ఛను ఇచ్చినటువంటి దేవుడు. ఇప్పుడు మనము సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో 6వ వచనాన్ని కూడా మనం చూద్దాం. ఆయన ఏం చెప్తున్నాడు? నా కుమారుడా, ఏమన్నాడు? నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీకు స్వేచ్ఛనిచ్చాను. నువ్వు మంచి చేయాలనుకున్నా నీ చేతిలో ఉన్నది, నువ్వు చెడు చెయ్యాలన్నా నీ చేతిలోనే ఉన్నది. నువ్వు రక్షణ పొందాలి, పరలోక రాజ్యం రావాలన్న నీ నిర్ణయమే, నాకు ఈ సృష్టికర్త వద్దు అనుకున్న నీ నిర్ణయమే. నీ ప్రవర్తన అంటే ప్రవర్తనలు ఏమేమి వస్తాయి? ఆలోచనలు వస్తాయి, అభిప్రాయాలు వస్తాయి, భావోద్వేగాలు వస్తాయి. భావోద్వేగాలు అంటే ఎమోషన్స్ అంటే మనకు అర్థం కాదేమో. మనము వాట్సాప్ చేస్తునేటప్పుడు ఎమోజీస్ ఉంటాయి, చూసారు కదా? తెలియని వాళ్ళు ఎవరు లేరు. హల్లెలూయా. ఏడుపు, సంతోషం, ప్రేమ, దుఃఖం, ఆనందం, రకరకాలైనటువంటి ఎక్స్ప్రెషన్లు ఉంటాయా, ఉండవా? ఏమా ఉంటాయి, ఉండవు. అవన్నీ భావోద్వేగాలు అంటారు. ఇవన్నీ మనిషిలో దేవుడు పెట్టాడు. అవి వ్యక్తిగతమైనవి, ఎవరికి వారే వాటిని ప్రత్యేకముగా కలిగి ఉంటారు. అయితే ఏ భావోద్వేగాలైతే ఉన్నాయో ఆ భావోద్వేగాలు దేవునిలో లేవా? ఉన్నాయా లేదా? దేవునికి భావోద్వేగాలు ఉన్నాయా లేదా? ఎందుకంటే ఆయన తన స్వరూపమునందు తన పోలిక చెప్పున మనలను సృష్టించాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చాలా సందర్భాల్లో మనం చూస్తాం. ఆదికాండం 6వ అధ్యాయంలో ఏమనుకున్నాడు దేవుడు? మనుషులను ఎందుకు చేశానా అని ఆయన సంతాపపడ్డాడు అని ఉంది. అంటే ఆయన ఏం చేస్తున్నాడు? బాధపడుతున్నాడు. 100 గొర్రెలు తప్పిపోతే ఒక గొర్రెని వెతికి ఆ గొర్రెని తీసుకుని వచ్చినప్పుడు పరలోకమందు మిక్కిలి సంతోషం కలుగుతుంది అన్నారు. ఆ సంతోషించే వారిలో మన దేవుడు లేడా? ఆయనకు సంతోషం ఉందా లేదా? యెరూషలేము వైపు ఆయన వెళుతునేటప్పుడు, ఆయన సిలువనెక్కబోయే దినాలు సమీపిస్తున్నప్పుడు ప్రభు యెరూషలేమును చూచి, యెరూషలేమా, యెరూషలేమా, కోడి తన రెక్కల కింద పిల్లలను చేర్చుకునేటట్లు నేను నిన్ను చేర్చుకోవాలనుకున్నాను. అయితే నువ్వు ఏమాత్రము కూడా విననలుకున్నావని ఆయన కన్నీరు విడిచాడా లేదా? లాజరు సమాధి నుంచి
బయటకు తీసే సందర్భాన్ని మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తే, లాజరు విషయంలో ఆయన కన్నీరు విడిచాడా లేదా? అందరూ యూదులు అనుకున్నారు, ఎంతగా ప్రేమించాడో చూడు అనుకున్నారా లేదా? దేవునికి భావోద్వేగాలు ఉన్నాయి. అందుకే దేవుని యొక్క వాక్యంలో ఇంకొక విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకుంటే, మీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ మీరును జాగ్రత్తగా చూసుకోండి, పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అన్నాడా లేదా? అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనము చేసే వెర్రి పనుల వలనను, అతిక్రమ వలనను, పాపము వలనను దేవుని యొక్క వాక్యాన్ని మీరినప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. దుఃఖపడడం భావోద్వేగమా కాదా? ఆయన పోలికలో, ఆయన మాట ప్రకారం మనలను సృష్టించాడు. మనలో ఆలోచనలు ఉన్నాయి, అభిప్రాయాలు ఉన్నాయి, భావోద్వేగాలు కూడా ఉన్నాయి. ఈ భావోద్వేగాలు మీద మనము పని చేస్తాము. ఇలా చెప్తే మీకు అర్థం కాదు. ఎవరికైనా కోపం వచ్చిందనుకో, తీసిపెట్టి కొడతాడా కొట్టడా? ఇష్టం వచ్చినప్పుడు ఇంత నోరు ఇంత సాగుతుందా లేదా? తిడతాడా లేదా? భావోద్వేగాలు ఉండడం తప్పు కాదు, దాన్ని నియంత్రించుకోవడం అనేది ముఖ్యమైన విషయం. వీటన్నిటి యొక్క కలయికే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన అవుతుంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంటే చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ఒకని ప్రవర్తన అంటే ఏం చెప్తాడు? ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన మంచి నడవడని, చెడు నడవడని ఎలా చెప్తారు? వారు లేదా ఆమె చేసినటువంటి పనులు బట్టే వాడు అలాంటి ప్రవర్తన గలవాడు అని చెప్తాం. అవునా కాదా? దేవుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు? నా కుమారుడా, నా కుమార్తె, నీ ప్రవర్తన అంతటి మీద నా అధికారానికి ఒప్పుకో అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనము ఆలోచించవలసిన విషయం ఒకటి ఉన్నది. ఆదికాండములో దేవుడు నేలమంటితో ఆదామును సృష్టించినప్పుడు, ఆదాము నుంచి అవ్వను తీసినప్పుడు, స్వేచ్ఛనిచ్చినటువంటి అదే దేవుడు ఈరోజు ప్రవర్తన విషయంలో స్వేచ్ఛను ఏం చేయమంటున్నాడు? నా అధికారానికి ఒప్పుకో అంటున్నాడు. దేవునిలో ఉన్నటువంటి ఈ రెండు విభిన్నమైన విషయాల గురించి ఆలోచన చేయండి. అదే దేవుడు స్వేచ్ఛనిచ్చాడు, అదే దేవుడు ఇప్పుడు చెప్తున్నాడు, నీకు ప్రవర్తించడం తిన్నగా రాదు, నా అధికారానికి ఒప్పుకో అని చెప్తున్నాడు. ఇప్పుడు దేవుడు మనుషులకు ఇచ్చినటువంటి స్వేచ్ఛను హరించేవాడా, బలవంతంగా తీసుకున్నవాడా? ఎలా ఆలోచించాలి? అదే దేవుడు ఇప్పుడు చెప్తున్నాడు, నా కుమారుడా, నీ ప్రవర్తన అంతటి మీద, నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన మీద, నీ యొక్క ప్రతి భావోద్వేగము మీద, నీ యొక్క ప్రతి అభిప్రాయాలు మీద, వీటిని ఆధారముగా చేసుకొని నీవు చేసే ప్రతి క్రియ మీద, ప్రతి పని మీద నా అధికారానికి ఒప్పుకో అంటున్నాడు. ఏంటి దేవుడు మారిపోయాడా? దేవుడు మారిపోయాడా? చెప్పండి, మారిపోయాడు. హల్లెలూయా చెప్పండి. నిన్న నేడు నిరంతరము మారినటువంటి ఒకే ఒక్క దేవుడు, సృష్టికర్త మన ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనకి తెలుసు, రే మీకు స్వేచ్ఛనిచ్చాను, మీ సంగతి నాకు బాగా తెలుసు. నీకు స్వేచ్ఛనివ్వకపోతే
నన్ను బలవంతంగా నా రాజ్యంలోనికి తీసుకుని వచ్చావు అని అంటావేమో నువ్వు. నా ఇష్టానికి ఎక్కడ అవకాశం ఇచ్చావు? నా యొక్క అభిప్రాయానికి ఎక్కడ విలువనిచ్చావు? నా యొక్క ఆలోచనలకు ఎక్కడ విలువనిచ్చావు అనే రకాలే మనం. దేవుడికి ఆ విషయం ముందు నుంచి తెలుసు. స్వేచ్ఛనిస్తే దాన్ని దుర్వినియోగపరుచుకున్న వారే అధికం. చూడండి, లూకా సువార్తలో 15వ అధ్యాయం 11వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం, 19 వరకు. మరియు ఆయన ఇట్లనేను ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను గాని ఎవడును వానికి ఏమీ ఇవ్వలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడు అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింకా దూరంగా ఉన్నాడు. ఈ ఉపమానం మనకు బాగా తెలుసు. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకడు పెద్దవాడు, ఒకడు చిన్నవాడు. చిన్నవాడు తండ్రితో అంటున్నాడు, తండ్రి నాకు ఆస్తి వస్తుంది కదా, ఆ ఆస్తిలో నా భాగం నాకు ఇచ్చేయి, నేను జీవిస్తాను నా ఇష్టానుసారముగా అంటాడు. ఆ తండ్రి ఆ చిన్నవాడికి ఆస్తిలో ఉన్నటువంటి తన భాగాన్ని ఇచ్చినప్పుడు ఆ చిన్నవాడు తండ్రిని విడచి వేరే దేశానికి వెళ్ళి అక్కడ తండ్రి ఇచ్చినటువంటి ప్రతి ఆస్తిని దుర్వినియోగపరిచి ఖర్చు పెట్టేస్తాడు. చివరికి ఆ దేశంలో కరువు రాగా తన దగ్గర ఏ డబ్బులు లేకపోవడం వలన తినడానికి తిండి లేకపోతే ఆ దేశంలో పందులు మేపే ఒకడు ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ పందులు మేపుతాను, కొంచెం నాకు ఏదైనా తినడానికి ఇస్తావా అని అడిగితే వాడిని ఆ ఉద్యోగంలో పెడతాడు. ఆ పొలంలో పందులు కాసుకుంటూ ఉంటాడు. తిండి దొరకకపోతే పందులు తినే పొట్టు తిని బ్రతకాలని అనుకుంటాడు. అయితే ఆ కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడు, నా తండ్రి చాలా ధనవంతుడు, నేను దుర్వినియోగం చేశాను, ఇక్కడికి వచ్చాను, అంతా పోగొట్టుకున్నాను, సర్వనాశనం అయిపోయింది, ఇప్పుడు వెళ్ళి నా తండ్రి దగ్గరకు వెళ్ళి బ్రతిమలాడుకుంటాను, నీ కుమారుడు అనిపించుకోవడానికి నేను యోగ్యుడును కాను తండ్రి,
నేను కూలివానిగా నీ దగ్గర ఉంటాను అనే మాటను చెప్తాను అనుకున్నాడు. దేవుడికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువు ఈ ఉపమానాన్ని చెప్పాడు. ఎవరు చెప్పారు? యేసు ప్రభు స్వయంగా ఈ ఉపమానాన్ని చెప్పాడు. ఉపమానం అంటే ఏమిటి? ఒక భావం ఉన్నటువంటి ఒక కథలా చెప్పాడు. ప్రభువు మరలా చెప్తున్నాడు. ఆయన భూమి మీదకి వచ్చి 2000 సంవత్సరాలు అయిపోయి భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన తన మనస్సులో ఉన్నటువంటి ఒక ఉద్దేశాన్ని సర్వమానవాళికి తెలియజేస్తున్నాడు. ఏమిటో తెలుసా? ఆ చిన్న కుమారుడు స్వేచ్ఛను కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు? తండ్రి యొక్క అధికారము నాకు వద్దు, తండ్రితో నేను ఉండను, నేను స్వేచ్ఛగా బ్రతకాలి అనుకున్నాడు. ఆ ఉపమానము కూడా మనం చూస్తే ఆ తండ్రి, వద్దురా, పాడైపోతావు, నాశనం అవుతావు, నువ్వు ఏమీ లేనివాడవుతావు, దిక్కులేనివాడవుతావు అని చెప్పి ఆ కుమారుణ్ణి, చిన్న కుమారుని ఏమైనా బంధించాడా? నివారించాడా? ఆటంకపరిచాడా? ఏమైనా అడ్డుమాటలు చెప్పాడా? ఆ తండ్రి మన సృష్టికర్తకు సాదృశ్యంగా ఉన్నాడు. ఆ కుమారుడు ప్రతి మనిషికి సాదృశ్యంగా ఉన్నాడు. దేవుడు మరలా ఒకే విషయాన్ని చెప్తున్నాడు. ఆదికాండములో మనలను, అంటే మన పితరుడైన ఆదాము అవ్వలను సృష్టించినప్పుడు ఏ స్వేచ్ఛనైతే ఇచ్చాడో అదే స్వేచ్ఛ గురించి ఉపమానంలో మళ్ళా చెప్తున్నాడు. చూడండి, నేను మరలా ఉపమానం చెప్తున్నాను. ఆ చిన్న కుమారుడు తన ఆస్తినంతా తీసుకుని పోయి దుర్వ్యాపారం వల్ల మొత్తము సమస్తము నష్టపరుచుకున్నాడు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఏదో చేద్దాం అనుకుంటారు, కానీ మీకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ అనే దాన్ని దుర్వినియోగపరచడంలో నెంబర్ 1 ఎవరంటే నువ్వు, నేను. ఒక చిన్నవాడికి ఏదైనా ఇస్తే ఏం చేస్తాడు? మొత్తం దుర్వినియోగం చేస్తాడు. దాన్ని ఏ విధముగా దానితో వ్యవహరించాలో, దానితో ఎలా డీల్ చేయాలో, దాన్ని ఎలా నడపాలో దేవుడు మనకి జ్ఞానం ఇచ్చినా సరే మన మైండ్లు పనిచేయు. ఆ చిన్నవాడు స్వేచ్ఛని ఇస్తే వాడు చేసినదేమిటి? స్వేచ్ఛను ఉపయోగించుకున్నాడు, దుర్వినియోగపరిచాడు, సమస్తాన్ని నష్టపరుచుకున్నాడు. ప్రభు అయిన దేవుడు ఒకటే చెప్తున్నాడు. ఆయన యొక్క వాక్యం ఒకటే సెలవిస్తుంది. స్వేచ్ఛ మనిషికి ఉన్నంత కాలం అతడు దానిని దుర్వినియోగపరుస్తాడు. అది చిన్నవారైనా పెద్దవారైనా సరే, మనకున్న స్వేచ్ఛ ఉన్నది కదా అని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారే గాని దానిని దుర్వినియోగపరుస్తారు. వారి ఆలోచనలకు, వారి అభిప్రాయాలకు, వారి యొక్క భావోద్వేగాలకే ప్రాముఖ్యతను ఇస్తారు. దాని ద్వారా వాళ్ళు ఏం చేస్తారో వారికే తెలియదు. అది మానవు యొక్క సృష్టి ఆరంభము నుంచి నేటికి మన మధ్య జరుగుతున్నది. యేసుక్రీస్తుని ఎరగని వారు ఇలా ఉంటారు అని మనము పొరపాటు పడతాం. నిజానికి క్రీస్తును ఎరిగిన వారు సహితం వారు తమ స్వేచ్ఛను, దేవుడు వారికి ఇచ్చినటువంటి స్వేచ్ఛను దుర్వినియోగపరిచే వారిలో నెంబర్ 1 స్థాయిలో ఉంటారు. ప్రభు చెప్తున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ ప్రవర్తన అంతటి మీద నా అధికారానికి ఒప్పుకో. అక్కడ కూడా ఆయన ఛాయిస్ ఇస్తున్నాడు. అక్కడ కూడా అవకాశమే. ఒప్పుకో అన్నాడు కానీ బలవంతం చేయడు. నీవు ఒప్పుకున్నట్లయితే నీ మార్గాలు సరళమవుతాయి అని కూడా అన్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు యొక్క మనస్సును మనం ఎరిగి ఉండాలి.
ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకునే వారిలో మనం ఉండాలి. ప్రవర్తన అంటే మనకు స్పష్టంగా అర్థం అవ్వాలంటే చూద్దాం దేవుని యొక్క వాక్యంలో 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు చదువుకుందాం. ఆస ఏలుబడియందు 36వ సంవత్సరమున ఇశ్రాయేలు రాజైన బయెషా యూదా వారి మీద దండెత్తి బయలుదేరి యూదా రాజైన ఆసా యొద్దకు రాకపోకలు జరగకుండునట్లు రామాను కట్టింపగా ఆశా యెహోవా మందిరమందును రాజనగరమందును ఉన్న బొక్కసములన్నిటిలో వెండి బంగారములన్నిటినీ తీసి తమ దమస్కులో నివాసము చేయు సిరియా రాజుకు బెన్హదదుకు దూతల చేత పంపించి నా తండ్రికి నీ తండ్రికి కలిగి ఉన్నట్లు నాకును నీకును సంధి కలిగి ఉన్నది వెండి బంగారమును నీకు పంపి ఉన్నాను ఇశ్రాయేలు రాజైన బయెషా నన్ను విడిచి ఆవలికి పోవునట్లుగా నీవు అతనితో చేసియున్న సంధిని భంగము చెయ్యమని వర్తమానము చేసెను. బెన్హదదు రాజైన ఆసా మాట అంగీకరించి తన సైన్యముల అధిపతులను ఇశ్రాయేలు వారి పట్టణముల మీదకి పంపగా వీరు ఈయోనును దానును అబ్నేర్మాయిమును నఫ్తాలి ప్రదేశమునకు చేరిన పట్టణములలోనున్న కొట్లను కొల్లపెట్టిరి. బయెషా అది విని రామాను ప్రాకారములతోనూ కట్టించుట మానివేసి తను చెయ్యుచున్న పని చాలించెను. అప్పుడు రాజైన ఆసా యూదా వారినందరినీ సమకూర్చెను. వీరు పోయి బయెషా కట్టించుచుండిన రామా పట్టణపు రాళ్లను దూలములను తీసుకొని వచ్చిరి. వాటితో ఆసా గెబాను మిస్పాను ప్రాకార పురములుగా కట్టించెను. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదా రాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగూ ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుక సిరియా రాజును నమ్ముకుంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయేను. బహు విస్తారమైన రథములను గుర్రములను రౌతులను గల కూషీయులను లూబీయులను గొప్ప దండై వచ్చిరి గదా. అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందును ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 3 రాజ్యాలు కనిపిస్తున్నాయి. ఒకటి యూదా రాజ్యం, రెండవది ఇశ్రాయేలు రాజ్యం, మూడవది సిరియా రాజ్యం. ఇశ్రాయేలునకు రాజు పేరు బయెషా, సిరియా రాజు బెన్హదదు, యూదా రాజు ఆషా. ఈ 3 రాజులు మనకిక్కడ కనిపిస్తూ ఉన్నారు. యూదా రాజ్యములో ఆషా ఏలుబడి జరుగుతున్నది. ఆషా అనేది రాజు యొక్క పేరు. ఈ ఆషా ఒక రాజు. ఈ యూదా రాజ్యానికి
ఇశ్రాయేలు రాజ్యానికి మధ్య ఒక ఊరు ఉన్నది. ఆ ఊరు పేరు రామా. రామా అనే ఒక ఊరు ఉన్నది. ఇశ్రాయేలు రాజు తెలివిగా ఆలోచించి ఒక పని చేద్దాం అనుకున్నాడు. ఈ రామా అనే పట్టణానికి నేను చుట్టూ ప్రాకారం కట్టించేస్తా. దీని ద్వారానే ఆ యూదా రాజ్యానికి రాకపోకలు జరుగుతాయి కదా. బహుశా రాజు అనుకుంటున్నాడు, ఈ రాకపోకలు కానీ ఈ యూదా రాజ్యానికి ఒకవేళ కానీ వెళ్ళకపోతే ఆ రాజ్యం నష్టపోయే అవకాశం ఉన్నది. ఏ సైన్యము కూడా రాదు, వేరే దేశస్థులు కూడా సహాయం చేయరు, వ్యాపారాలు జరగవు, తిండి దొరకదు. బహుశా ఇలాగ ఆలోచించి ఉండవచ్చు. అయితే ఆ రాజు, ఇశ్రాయేలు రాజు రామా అనే ఊరు చుట్టూ ప్రాకారాన్ని కట్టించాలని రాళ్లను, దూలములను, కర్రలను తీసుకుని వచ్చి ఆ ఊరు చుట్టూ, ఆ పట్టణము చుట్టూ ప్రాకారము అంటే, తెలుగు మాస్టర్లు లేరు కదా, ప్రాకారం అంటే గోడలను కట్టించడం ప్రారంభించాడు. దేవుడికి స్తోత్రం. అప్పుడు యూదారాజు ఈ విషయాన్ని చూచాడు. అరే, ఈ ఇశ్రాయేలు రాజు నా దేశానికి నష్టపరచాలనుకుంటున్నాడు, నా దేశాన్ని అన్ని విధాలుగా దెబ్బతీయాలనుకుంటున్నాడు. ఆ ఊరు రామా అనే ఊరు చుట్టూ పెద్ద పెద్ద గోడలు రాళ్లతోనూ దూలములతోనూ కట్టిస్తున్నాడు. దీని యొక్క పరిష్కారం ఏమిటి అని ఆలోచన చేయడం ప్రారంభించాడు. చేసి ఈ ఆశ అనే ఈ రాజు ఎవరిని ఆశ్రయిస్తాడంటే, పొరుగు దేశమైనటువంటి సిరియా దేశం యొక్క రాజు అయినటువంటి బెన్హాదు దగ్గరికి వెళ్ళడం చూస్తాం. దేవుని మందిరములో ఉన్నటువంటి బంగారాన్ని, వెండిని తీసుకొని, ఆ వెండిని తీసుకొని, బంగారాన్ని తీసుకొని వెళ్ళి ఆ రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా రాజా, నా తండ్రికి నీ తండ్రికి మంచి సంబంధం ఉన్నది, ఇదిగో ఈ బంగారం తీసుకో, ఈ వెండి తీసుకో, మనిద్దరి మధ్య ఒక ఒడంబడిక చేసుకుందాం. వెళ్ళి ఆ ఇశ్రాయేలు రాజు కడుతున్నటువంటి ఆ పట్టణాన్ని నువ్వు ఆపాలి, దాన్ని నువ్వు చెడగొట్టాలి. ఆ రాజుకి నీకు మధ్య మంచి సంబంధం ఉంది కదా, ఇప్పుడు నువ్వు దాన్ని చెడగొట్టాలని ఏం చేశాడు ఈ ఆశ అనే రాజు అంటే, దేవుని మందిరములో ఉన్నటువంటి బంగారాన్ని, వెండిని తీసుకొని ఎవరికిచ్చాడు? ఎవరికిచ్చాడు? సిరియా రాజుకి ఇచ్చాడు. వేరే రాజుకి ఇచ్చాడు, మూడవ రాజుకి ఇస్తే ఆ రాజు చేసిన పని ఏమిటంటే, తన దగ్గర ఉన్నటువంటి సైన్యాధిపతులను పంపించి రామా పట్టణాన్ని కట్టనివ్వకుండా చేయడానికి ఆ రాజ్యములో ఉన్నటువంటి పట్టణాలకు పంపి అక్కడ ఉన్న కొట్లలో ఉన్న ధాన్యాన్ని అంతా కూడాని దోచుకోవడం ప్రారంభించాడు. అప్పుడు ఇశ్రాయేలు రాజునకు అర్థమైనది ఏమిటంటే, వీరిద్దరూ ఒకటైపోయినట్టున్నారు, మనం చేస్తున్నటువంటి పని ఆపాలి, ఈ పనిని ఇక్కడతో ఆపాలని చెప్పి ఆ రామా అనే పట్టణాన్ని ఆపడం జరగడం మనం చూస్తాం. దేవునికి మహిమ, హల్లెలూయా. ఇప్పుడు మనకు ఒక ప్రశ్న, ఆశ అనే ఆ రాజు ఏం చేశాడు? ఎవరిని ఆశ్రయించాడు? సిరియా దేశం యొక్క రాజును ఆశ్రయించాడు. మనం దేవుని యొక్క వాక్యములో చూసినట్లయితే, ఇదే ఆశ అనే రాజు దైవభక్తి గల రాజు. ఈ రాజు పరిపాలన చేస్తునేటప్పుడు కూషీయులు, లూబీయులు అనే జాతివారు కూడా ఇదే యూదా దేశం మీదకి దండెత్తి వచ్చారు. వచ్చిన సందర్భంలో అతడు దేవుని మీద నమ్మిక ఉంచి
దేవుణ్ణి మొరపెడితే దేవుడు అతనికి సహాయం చేసి ఆ కూషీయులు లూబీయులు, కూషీయులు అంటే ఎవరు తెలుసా? నల్ల జాతి వారు, ఆఫ్రికన్స్, ఆఫ్రికా దేశం యొక్క జాతుల ప్రజల రాజ్యాలవి. ఆ రాజులను దేవుడు జయించేటట్లుగా ఆషా అనే రాజునకు సహాయం చేశాడు. అయితే ఇప్పుడు మాత్రము సిరియా దేశపు రాజును ఆశ్రయించినట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు దేవుడు పంపిస్తూ ఉన్నాడు ప్రవక్తని. హనానీ అనే దీర్ఘదర్శి అంటే ప్రవక్తను ఆ రాజు దగ్గరికి పంపించాడు. ఏ రాజు దగ్గరికి? ఆషా అనే రాజు దగ్గరికి పంపించాడు. ఓ ఆషా, ఓ రాజా విను, ఇంతకు ముందు నీ రాజ్యం మీదకి వేరే దేశపు వారు కూషీయులు లూబీయులు అని జాతులు వారు దండెత్తి వచ్చినప్పుడు నీ దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, అప్పుడు నీకు భయం కలిగింది. అప్పుడు నీకు ఏం చెయ్యాలో తెలియనటువంటి నిర్ణయంలో ఉండినప్పుడు నీవు నీ దేవుడైన ప్రభువును ఆశ్రయించావు. అప్పుడు దేవుని యొక్క హస్తం నీకు తోడయ్యుండి నిన్ను ఆ రాజుల చేతిలో నుంచి విడిపించి దేవుడు ఈ పట్టణానికి రక్షణ కల్పించలేదా? ఈరోజు నీవు చేసినటువంటి పనేమిటి ఆశ? నీవు చేసిన పనేమిటి? నీకు ఒక విషయాన్ని చెప్తాను చూడు. దేవుడు సెలవిచ్చినది ఏమనగా, ఓ రాజా విను, నీవు మతి తప్పి ప్రవర్తించావు. ఏమన్నాడు? నీవు మతి తప్పి ప్రవర్తించావు. ఏమన్నాడు? మతి తప్పి ప్రవర్తించావు అంటాడు. ఇప్పుడు ఇక్కడ ప్రవర్తన ఏముంది చెప్పండి? ఇక్కడ రాజు యొక్క ప్రవర్తన ఏమున్నది? తన దేశం మీదకి దండెత్తి వస్తున్నారు, పట్టణాన్ని కట్టిస్తున్నాడు పొరుగు దేశపు రాజు. దాన్ని ఆపడానికి అతని దగ్గర శక్తి లేదు, దాన్ని ఆపడానికి అతని దగ్గర శక్తి లేదు, సామర్థ్యము లేదు. ఆ దేశంలో ఉన్నవారు అతన్ని ఎదిరించడానికి సామర్థ్యం లేనివారేమో. ఈ సమయములో ఆషా అనే యూదా దేశపు రాజు చేసిన ఆలోచనలో తప్పేమిటి చెప్పండి? పూర్వకాలంలో యుద్ధాలు జరిగినప్పుడు వీడితో యుద్ధం చేస్తే వీడికి శక్తి చరిగిపోతే ఇంకొకరిని తీసుకొని వస్తాడు. అది రాజతంత్రం, పొలిటికల్ సైన్స్, రాజనీతి. అవునా కాదా? ఇప్పుడు మనకి వేరే వరకు యుద్ధం అయితే అలాగ అర్థం చేసుకోండి. మనకి ఇంకొకరికి ఫైటింగ్ అయితే బలం చాలిపోతే నువ్వు కూడా రారా అని చెప్పి పట్టుకుని వెళ్తా. ఎందుకు? బలాన్ని పెంచుకోవడానికి. ఆషా అని ఆ రాజు చేసినది ఫలించిందా ఫలించలేదా? ఫలించిందా ఫలించలేదా? వింటున్న వారందరూ దేవుడికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. అతడు ఏ రామా అనే పట్టణాన్ని కట్టించకుండా ఆపాలని ప్రయత్నం చేశాడో ఆ ప్రయత్నం ఫలించిందా ఫలించలేదా? పట్టణం కట్టబడిందా? ప్రాకారాలు కట్టబడ్డాయా? మరి రాజు ఆశా యొక్క ప్రయత్నం ఫలించినట్ట ఫలించకపోయినట్లా? ప్రజలకు మంచి జరిగినట్లా మంచి జరగకపోయినట్లా? తను అనుకున్నది ప్రజలకు మేలైనదా కాదా? తన రాజ్యాన్ని కాపాడుకున్నాడా లేడా? మరి ఇప్పుడు దేవుడు ఎందుకు పంపిస్తాడు? హనానీ అనే దేవుని సేవకుడిని, దేవుని దీర్ఘదర్శి అంటే ప్రవక్తను పంపించి, ఓ రాజా ఆషా విను, నీవు మతి తప్పి ప్రవర్తించితివి అంటున్నాడు. మతి తప్పి ప్రవర్తించి, ఇదేంటి, నేను కరెక్ట్గానే చేశాను కదా, నేను చేసినప్పుడు ఆ రామా పట్టణాన్ని కట్టనివ్వకుండా నా ప్రయత్నం సఫలమైంది, నా ప్రయత్నం ఫలించింది, నా దేశం మీదకి రాకపోకలు జరగకుండా ఇశ్రాయేలు రాజా పట్టణాన్ని కట్టించాలని అనుకున్నాడు, ప్రాకారాలు కట్టించాలని అనుకున్నాడు, దాన్ని నాపు చేశాను. వీరందరూ దేవుని ప్రజలు, యూదావారు దేవుని ప్రజలు. దేవుని ప్రజల కోసం నేను ఒక రాజుగా దేవుడు నన్ను నియమిస్తే నా బాధ్యతగా వెళ్ళి ఆ పట్టణాన్ని కట్టించకుండా నాకు ఏదో వచ్చినటువంటి ఆలోచనకు, ముఖ్యంగా నా భయానికి ఇప్పుడు ఆశా రాజుకి భయం ఉన్నదా లేదా? ఉందా లేదా?
పట్టణం కట్టిస్తే కట్టించుకోరా, నేను ఇంకో దగ్గర నుంచి చూసుకుంటాను అనుకోవాలా లేదా? ఏదో రాజు ఎవడో రాజు అక్కడేదో కట్టిస్తుంటే ఈయనకు గుబులెందుకు, ఈయనకు దిగులెందుకు, ఈయనకు ఆలోచన ఎందుకు, ఈయనకి చింత ఎందుకు అంటే ఆశ యొక్క హృదయంలో ఏమున్నది? భయం అనే భావోద్వేగం ఉన్నది. దేవుడికి స్తోత్రం. ఏమున్నది? ఏముంది? భయం అనేది ఉన్నది. ఈ భయం మీద ఆధారపడి ఏమి చెయ్యాలో ఇప్పుడు గందరగోళం అయిపోతున్నాడు. ఎవడా రాజు? ఆశారాజు. రాజు పేరేంటి? ఆశారాజు గందరగోళం అవుతున్నాడు. ఏం చెయ్యాలో తెలియడం లేదు. ఆ తెలియని పరిస్థితిలో, ఆ గందరగోళములో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం మనము ఇప్పుడు చూడాలి. ఏం చేశాడు? అదే రాజు ఇంతకుముందు కూషీయులు, లూబీయులు అనేవారు వచ్చినప్పుడు దేవా నీవే దిక్కు అని చెప్పి మోకరించి ప్రార్థన చేసినటువంటి అదే రాజు, అదే బుర్ర, అదే మైండు ఏజ్ పెరుగుతున్న కొద్దీ పెరగాల తగ్గాల? కొన్ని సంవత్సరాల క్రితం అదే రాజుకి స్వీయ అనుభవం ఉన్నది, స్వంత అనుభవం ఉన్నది. అరే పలానా రాజులు వచ్చినప్పుడు నేను దేవుని ఆశ్రయించాను, దేవుడు నాకు సహాయం చేశాడని ఆలోచన కొంచెమైనా ఆ రాజునకు తట్టిందా తట్టలేదా? తట్టిందా తట్టలేదా? చెప్పండి నోరు విరిచి. హల్లెలూయా. తట్టిందా తట్టలేదా? తట్టిందా తట్టలేదా? తట్టిందా? తడితే సిరియా రాజు వైపు ఎందుకు వెళ్తాడు? తట్టలేదా? తట్టకపోతే సిరియా రాజు దగ్గరికి వెళ్ళినట్టు. అదే వ్యక్తి, అదే ఆశ ప్రవర్తనను గూర్చి దేవుడు చెప్తున్నాడు, నీవు మతి తప్పి ప్రవర్తించావు రాజా అన్నాడు. ఇక్కడే మనం జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. సామెతల గ్రంథం 3:6 మరొక్కసారి మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 3:6 చదువుకుందాం. నీ ప్రవర్తన అంతటి నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. దేవునికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. ఆయన చెప్తున్నాడు, నీ ప్రవర్తన మీద అధికారానికి ఒప్పుకుంటే నీ త్రోవలు సరళముగా అవుతాయి. దీన్ని రివర్స్లో చదువుదాం. అంటే వెనక నుంచి ఇటు నుంచి ఇలా చదవకండి, ఉర్దూలాగా. దేవుడికి స్తోత్రం. నేను ఉర్దూ గురించి చెప్పడం లేదు. ఇదే వచ్చిన భావాన్ని మనం రివర్స్లో చదువుదాం. ఎవరైతే నీవు నా అధికారానికి ఒప్పుకోవో నా కుమారుడా, నా కుమార్తె, నీ మార్గాలు సరళము కావు. అంతేనా కాదా? నీ ప్రవర్తన మీద, నీకు నేనిచ్చిన స్వేచ్ఛ మీద నా అధికారాన్ని నీవు ఒప్పుకోకపోతే చిక్కులు తప్పవు. అది నీ మార్గాలు సరళము కావు అంటే అవేమవుతాయి? చిక్కులు పడతాయి. ఈ పాయింట్ మన మనసులో ఉండాలి. దేవుడిచ్చిన స్వేచ్ఛను మనము ఆయన పాదాల దగ్గర పడేసి, ప్రభువా నా ప్రవర్తన అంతటి మీద నీ అధికారానికి నేను ఒప్పుకుంటున్నానని చెప్పునోడు జ్ఞాని. మిగతా వాళ్ళందరూ వెర్రి సొద్దలు. వారి తమ జ్ఞానుల చేత ఏదో సంపాదిస్తారనుకుంటారు, మొత్తం అంతా చిక్కిలే పెట్టుకుంటారు. ఎందుకంటే ఒక మనిషి యొక్క జ్ఞాని అని ఎవడైనా అనుకుంటే దేవుడు చెప్తాడు, జ్ఞానుల జ్ఞానమును నేను వ్యర్థపరుస్తాను అంటాడు. ఆయన దృష్టిలో మన జ్ఞానం అనుకొనవద్దు. నీ జ్ఞానము, నీ బుర్ర, నా బుర్ర, నీ ఆలోచన, నీ అభిప్రాయాలు అన్నీ కూడా గుండు సున్నా. ఏంటి? పెద్ద సున్నా.
ఒకవేళ అది సున్నా కాకుండా దానికి విలువ ఉంటే ఆశ అనే ఆ రాజు ముందొక నిర్ణయం ఇప్పుడొక నిర్ణయం ఎందుకు చేస్తాడు? అదే మనిషా? లేకపోతే ఎవరైనా సాక్ష్యం చెప్పారు, ఆశా గారు దేవుడికి స్తోత్రం అండి, సాక్ష్యం చెప్తున్నాను, మా రాజ్యంలో మాకు ఈ సమస్య వచ్చినప్పుడు నేను ప్రార్థన పెట్టించుకున్నాను, వెంటనే అంత స్వస్థత అయింది, అంత బాగా జరిగింది, మీరు కూడా ఇలా పెట్టుకోండి అంటే ఆ సాక్ష్యాన్ని బట్టి ఏమైనా చేశాడా ఆశ అనే రాజు? స్వీయ అనుభవం, సొంత అనుభవం, తన రాజ్యంలో దేవుని యొక్క శక్తిని చూసినటువంటి అదే ఆశ రాజు మతి తప్పి ప్రవర్తించాడు. ఇప్పుడు మార్గాలు సరళమయ్యాయా అవ్వలేదా అనే విషయాన్ని చెప్పాలి. రామా అనే పట్టణాన్ని కడితే నాకు అభ్యంతరం. సిరియా రాజు అయినటువంటి బెన్హదదు వచ్చి మొత్తం అంతన్ని విరగొట్టాడు. ఆ దూలాలు తీసుకుని వచ్చాం, ఆ రాళ్ళు పట్టుకుని వచ్చాం, మా ఊరిలో పట్టణాలన్నీ కొట్టించుకున్నాం. ఏంటి మాకు జరిగిన నష్టం? మార్గాలు సరళంగా జరుగుతున్నాయే అని ఆ యూదారాజు బహుశా అనుకుని ఉండవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి ఒక విషయాన్ని మన మనస్సులో బాగుగా నాటనివ్వాలి. ఈ విషయాన్ని జాగ్రత్తగా మన మనసులో ముద్రింపజేసుకోవాలి. ఏమి సరళమయ్యాయి, ఏమి సరళము కాలేదు మనం చూడాలి. రాజైనటువంటి ఆశ చేసినటువంటి పని ద్వారా దేవుని యొక్క చిత్తానికి అడ్డుబండ ఏర్పడింది. ఏమైంది? దేవుడు ఒకటి అనుకున్నాడు. ఈయన చేసినటువంటి ఆలోచనకి, ఈయన భయానికి, ఈయన ఆందోళనకి, ఈయన కన్ఫ్యూజన్కి, ఈయన గందరగోళం అయిపోయి మరి మంత్రుల సలహా తీసుకున్నాడో లేదో తెలియదు, కానీ వెంటనే దేవుని మందిరంలో ఉన్న బంగారాన్ని వెండిని తీసుకుని వచ్చి ఆ రాజు పాదముల యుద్ధ పెట్టడం మనం చూస్తున్నాం. ఇప్పుడు హనానీ అనే దేవుని సేవకుడు దేవుని ప్రవక్తను పంపించి దేవుడు చెప్తున్న మాట ఏమిటి? ఇక మీదట నీకు యుద్ధాలు జరుగుతాయి మిస్టర్ ఆశా అన్నాడు. ఏమన్నాడు? నువ్వు యుద్ధాలు ఆపుదాం అనుకుంటున్నావు, వాడి దగ్గరికి వెళ్ళి ఇక మీదట నీకు యుద్ధాలు జరుగుతాయి. ఒకటి, నీకు ఇంకొక విషయం చెప్పనా రాజా, ఆశా గారు జాగ్రత్తగా వినండి, ఇంకొక విషయం మీకు చెప్పనా, నిజానికి నీ దేవుడైన ప్రభువు నీవు ఏ మందిరములో ఉన్నటువంటి బంగారాన్ని వెండిని తీసుకొని ఏ రాజుకైతే నువ్వు ఇచ్చావో ఆ రాజును దేవుడు నీ చేతికి అప్పచెప్పాలనుకున్నాడు, నీకు తెలుసా ఆశ అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఎవరు తప్పించుకున్నారు ఆ రాజు చేతిలో? ఏ రాజుకైతే బంగారాన్ని వెండిని, దేవుని మందిరంలో ఉన్న బంగారాన్ని వెండిని తీసి ఈ ఆశ అనే యూదారాజు తీసుకొని వెళ్ళి ఇచ్చాడో ఆ రాజుని దేవుడు యూదారాజు అయినటువంటి ఆశాకు ఇవ్వాలి అనుకున్నాడు. కానీ ఆశా యొక్క మైండ్లో ఏం ఆలోచన ఉంది? నాకంటే ఆ బెన్హదదు సిరియా దేశపు రాజే గొప్పవాడు అనుకున్నాడు. అంతేనా? నాకన్నా గొప్పవాడైతేనే కదా ఆ ఇశ్రాయేలు రాజ్యం మీదకి వెళ్ళి ఆ రామా పట్టణాన్ని కట్టనివ్వకుండా చేయగలడు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఒరే వెర్రివాడా, మతి తప్పి ప్రవర్తించే బుద్ధిహీనుడా, ఆలోచన చెయ్యు. నేను ఏ రాజైతే ఆ రాజ్యం మీదకి వెళ్ళి వారి యొక్క సరుకులను, కొట్లను కొల్లపెట్టి నీకు గ్రామ పట్టణాన్ని కట్టనివ్వకుండా నీ మార్గాలని సరళం చెయ్యాలని నువ్వు ఆలోచించి వెర్రిగా ఆలోచించావో, ఓ వెర్రి రాజా విను, ఆ రాజునే ఇవ్వాలనుకున్నాను రా. ఆ రాజుని ఇవ్వాలనుకుంటే ఈ రాజును నీవు జయించలేవా? నీకు మతి ఉన్నదా లేదా? కూషీయులు, లూబీయులు అనేవారు గొప్ప దండుతో వచ్చారు. లక్షల కొలదిగా వారు వచ్చినప్పుడు నీ దేవుడైన ప్రభువు, నీ దేవుడైన యెహోవా నీ పక్షాన నిలిచి యుద్ధము చేయలేదా? నీ పక్షాన యుద్ధము చేసినప్పుడు వారు పరిగెట్టి పారిపోలేదా? నువ్వు జయము పొందలేదా? నీ శక్తి చేత జయిస్తావా? నీ ఆలోచన చేత జయిస్తావా? నీకున్న తెలివి చేత జయిస్తావా? నీ ఆలోచన అంత గొప్పదా? నీకు మతి ఉన్నదా బుర్రలేని రాజా అన్నాడు. బ్లంట్గా చెప్పాలంటే
మన లాంగ్వేజ్లో చెప్పాలంటే అంటే దేవుడు తన పరిశుద్ధాత్మ చేత రాయించాడు కనుక అలా ఉంది. వెర్రి నాకుండే, ఏంట్రా నువ్వు చేసినది? నీకు బుర్ర ఉన్నదా లేదా? మైండ్ పోయింది కావాలా? ఇంగ్లీష్ లాంగ్వేజ్ చెప్పి మైండ్ పోయింది కావాలని అనుకుంటాం. కానీ యూదా రాజు అనుకుంటున్నాడు సరళమైపోయాయి మార్గాలు అనుకుంటున్నాడు. దేవుడు చెప్తున్నాడు, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకుంటే మార్గాలన్నీ సరళమవుతాయి. నీ ప్రవర్తన ఒప్పుకోవాలంటే నీకున్న స్వేచ్ఛను విడిచిపెట్టాలి. ఏం చేయాలి? స్వేచ్ఛను విడిచిపెట్టాలి. స్వేచ్ఛలో చాలా భాగాలు ఉంటాయి. ముఖ్యంగా స్వేచ్ఛలో నేను తెలుసా, ప్రవర్తనే స్వేచ్ఛలో ముఖ్యమైనటువంటి భాగం. స్వేచ్ఛ ఉంటుంది. అపోస్తలుడైన పౌలు గారు చెప్తారు, అన్నిటికీ చేయడానికి నాకు స్వేచ్ఛ కలదు, స్వాతంత్రం కలదు, కానీ నేను దేనిని చేయను అంటాడు. నేను దేన్ని చేయను, నాకున్నవన్నీ వెనక మర్చిపోయాను, పెంట కుప్పగా వాటిని ఎంచుకుంటున్నాను, నా స్వేచ్ఛను నేను హరించి వేశాను. ఇక్కడ నా చిత్తము కాదు నీ చిత్తమే జరగాలని ఎవరు సమర్పించుకున్నారు? అపోస్తలుడైనటువంటి పౌలు గారు, దేవుని సేవకుడు. పౌలు గారికి జ్ఞానం ఉన్నదా లేదా? ఉన్నదా లేదా? నిజానికి అటువంటి వారు తమ స్వేచ్ఛను, తమ ప్రవర్తన విషయంలో ముఖ్యముగా తమ స్వేచ్ఛను దేవుని అధికారానికి ఒప్పుకున్నవారు తమ జీవితాలను సరళము చేసుకుంటారు. హనానీ అనే దేవుని ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు యూదారాజుకి అప్పటికి కూడా అర్థం కావడం లేదు. నేను చేసింది తప్పేమిటి అనుకుంటున్నాడు. కానీ ఆ దేవుని సేవకుడు చెప్తున్నాడు, ఇంతకు ముందు దేవుడు చేసినటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోయావు. నీ ప్రవర్తన సరిగ్గా లేదు. నీకు భయం కలిగితే నువ్వు దేవుని మందిరానికి వచ్చావు, దేవుని యుద్ధ విచారణ చేశావు. ఇప్పుడు నీ సొంత ఆలోచన చేసి నీ భావోద్వేగాలకు, నీ అభిప్రాయాలకు, నీ యొక్క ప్రవర్తనకే ప్రాధాన్యత ఇచ్చావు. నీవు దేవునికి నీ ప్రవర్తన మీద అధికారము ఇవ్వలేదు. అందుకే నీవు మతి తప్పి ప్రవర్తించావు. మనం జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన విషయం ఏమిటంటే, రామాపట్టణం పక్కకు పోలే, అక్కడే ఉంది. కానీ దేవుడు ఒక మార్గాన్ని సరళం చేయాలనుకున్నాడు, సిరియా రాజుని ఇవ్వాలనుకున్నాడు. ఆ మార్గానికి అడ్డుబండ ఎవరు వేసుకున్నారు? ఎవరు వేసుకున్నారు? నోరు తెరిచి అందరు చెప్పండి హల్లెలూయా. ఎవరు వేసుకున్నారు? ఆశ అనే ఆ రాజే వేసుకున్నాడు. ఇప్పుడు మార్గాలు సరళమైనట్ట, చిక్కుల్లో చిక్కుకున్నట్ట? మన యొక్క నిర్ణయాలు కూడా, ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. మనము చేయవలసినటువంటి పని ఒక్కటే ఉన్నది. దేవుని దగ్గరికి వచ్చి ఆయన చెప్పిన మాటను మనం జాగ్రత్తగా విని, ప్రభువా నేను చాలా జ్ఞానిని అనుకున్నాను, నా ఆలోచనల చేత నేను సాధిస్తాను అనుకున్నాను, నా భావోద్వేగాలకే నేను ప్రాముఖ్యత ఇచ్చాను, వాటి మీదే నేను నిర్ణయాలు తీసుకున్నాను, అందువలనే జీవితములో నేను అనేకమైనటువంటి చిక్కులను చూస్తున్నాను అని గ్రహించాలి. ఇంతవరకు మనం తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి ఒకసారి ఆలోచన చేయండి. ఇంతవరకు మనం చేసినటువంటి ఆలోచనల గురించి ఒక్కసారి ఆలోచన చేయండి. ఏనాడైనా ఎప్పుడైనా ప్రభువా నా ప్రవర్తన అంతటి మీద నీవు అధికారిగా ఉండు అని చెప్పామా? మన మార్గాలు చిక్కుల్లాగా కనిపిస్తున్నాయి అంటే కారణం ఏమై ఉంటుంది?
కారణం ఏమై ఉంటుంది? ప్రతి విషయంలోనూ ఆటంకం కలుగుతుంది అంటే కారణం ఏమై ఉంటుంది? అపవాది అడ్డుబండలు వేస్తాడని మనం చెప్పవచ్చు. అది కూడా సమంజసమైనటువంటి జవాబే. కానీ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది? ప్రవర్తన మీద అధికారానికి ఒప్పుకోకపోతే మార్గాలు సరళము కాకపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన బుర్రలు చాలా చిన్నవి. ముందు ఈ విషయాన్ని గమనించుకోవాలి. మన అభిప్రాయాలు చెత్త అభిప్రాయాలు. కోర్టులోకి పట్టుకెళ్తే ఒక్క దెబ్బతో కొట్టేస్తాడు, హే చెత్త ఆలోచన పక్క. మనకున్న లాజిక్లు, మనకున్నటువంటి చదువుకున్న జ్ఞానం, మన అనుభవ జ్ఞానాలు అన్నీ సున్నా, వ్యర్థం. మనం ఏమనుకుంటామంటే చదువును బట్టి, వయస్సును బట్టి, అనుభవాన్ని బట్టి నా ఆలోచనకు, నేను చేసినటువంటి తలంపులకు, నేను చేసినటువంటి నిర్ణయాలకు తిరుగులేదు అనుకుంటాం. అదే శుద్ధ తప్పు. అవి ఎన్నటికీ నిలవబడవు. దేవుని యొక్క అధికారానికి ఎవరైతే ఒప్పుకుంటారో వారి జీవితంలో ఏం జరుగుతుందో చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6 నుంచి 7 వచనాలు చూద్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో 6 నుంచి 7 వచనాలు చూద్దాం. దేనిని గూర్చియు చింతింపకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. దేవునికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. ఆ వాక్య భాగాన్ని చూద్దాం. ప్రతి విషయాన్ని గురించి ప్రభు ఏం చెప్తున్నాడు? సమస్త జ్ఞానానికి మించినటువంటి, చదవండి, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు, నీకు భావోద్వేగాలు ఉన్నాయి, నీకు దుఃఖం, సంతోషం, ఆనందం, అన్ని రకాలైనటువంటి ఉన్నాయి, నీకు సొంత అభిప్రాయాలు ఉన్నాయి, వీటిని ఆధారం చేసుకొని నీ ఆలోచనలు, నిర్ణయాలు కూడా ఉన్నాయి. అయితే నా కుమారుడా, నా కుమార్తె, నీకు లోకంలో శ్రమ కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. మీ హృదయాన్ని కలవరపడనివ్వకుండాని చెప్పిన వారు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. సమస్త జ్ఞానానికి మించినటువంటి నా సమాధానం మీ హృదయాలకి, మీ తలంపులకు కావలి ఉంటుందని చెప్తున్నాడు. ఎవరికి ఈ భాగ్యం దొరుకుతుంది? ఎవరైతే తమ స్వేచ్ఛను దేవుని సన్నిధిలో విడిచిపెడతారో. మీరు చూడండి, దేవుని యొక్క వాక్యంలో చూడండి, ఎప్పుడైనా అపొస్తలుడైన పౌలు క్రీస్తు ఖైదీని అని రాస్తాడా రాయడా? క్రీస్తు ఖైదీని అంటాడా? అండా? తెలివైన వారు, జ్ఞానవంతులు, దేవుని యందు భయభక్తులు గలవారు చేయవలసినటువంటి మొదటి పని ఏమిటంటే, మనకి మొదటి విషయం ఏమిటంటే, యేసుక్రీస్తుని మనం కలిగి ఉంటాం, కానీ
ఎన్నడూ కూడా యేసుక్రీస్తు యొక్క అధికారానికి మన ప్రవర్తన మీద ఒప్పుకోం. ఎంతమంది అంగీకరిస్తారో? ఎప్పుడు కూడా క్రైస్తవులమైనటువంటి మనం కూడా చాలామంది ఏ రోజు కూడా ప్రభువా నా ప్రవర్తన మీద, నా ఆలోచనల మీద, నా నిర్ణయాల మీద, నా తలంపుల మీద, నా భావోద్వేగాల మీద నీవు అధికారిగా ఉండు అని చెప్పి ప్రార్థన చేసిన పుణ్యాత్ముడు ఎంతమంది? ఎంతమంది? ఎవ్వరూ ఉండరు. అందరూ ఐన్స్టీన్లే, అందరూ ఐజక్ న్యూటన్లే, అందరూ గెలీలియోలే, అందరూ కోపర్నికస్లే, అందరూ రాంట్జన్లే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు, నీవు జ్ఞానం అనుకోవద్దు నాయనా, సమస్త జ్ఞానానికి మించినటువంటిది నీవు ఎప్పుడైతే నీ చింత నా సన్నిధిలోనికి తీసుకుని వస్తావో, ఎప్పుడైతే నీ స్వేచ్ఛను విడిచిపెట్టి నీ ప్రవర్తన మీద అధికారిగా నన్ను నియమించుకుంటావో అప్పుడు జరిగేది చెప్తున్నాను విను నా కుమారుడా, నా కుమార్తె. నీ హృదయం, నీ తలంపులకు కావలి కోట ఒకటి నిర్మిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. తలంపులు చెదిరిపోకుండా, హృదయము కలవరపడకుండా దేవుని యొక్క సమాధానం ఆ వ్యక్తి చుట్టూ ఆవరించి ఉంటుంది. అదే మనం చూస్తున్నాం ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఆ 4వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, అప్పుడు సమస్త జ్ఞానానికి మించినటువంటి దేవుని సమాధానము, ఈ జ్ఞానం ఎవరిది? దేవునిదా? మీ జ్ఞానము మన జ్ఞానం అది. సమస్త జ్ఞానానికి మించినటువంటి దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును. దేనికి కావల ఉంటుంది? దేనికి కావల ఉంటుంది? తలంపులు చెదిరిపోకుండా, కంగారు పడకుండా, తొందర పడకుండా, భయమేమీ లేకుండా నిర్భయంగా ఒక వ్యక్తి ఉండగలుగుతాడు. అన్ని పరిస్థితులలో, అన్ని సిచ్యువేషన్లలో, ఏ కాలమందైనా, ఏ పరిస్థితిలోనైనా ఎవరైతే తమ చింతను తీసుకుని వచ్చి దేవుని చెంత పెడతారో, ఎవరైతే తమకు దేవుడిచ్చిన స్వేచ్ఛను విడిచిపెట్టి తమ ప్రవర్తన మీద నీవే అధికారిగా ఉండు ప్రభువా అని ఒప్పుకుంటారో, ఎవరైతే తమ జ్ఞానాన్ని విడిచిపెట్టి పక్కన పెడతారో వారికి దేవుడిస్తున్నటువంటి మాట ఏమిటంటే, వారి హృదయాలకి కావలై ఉంటాడు. అంటే వారి హృదయం కలవరపడదు. అట్టివాడు దుర్వార్తకు జడియడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అట్టి వాని తలంపులకు దేవుని సమాధానం ఆవరించి ఉంటుంది. అపవాది వచ్చి గందరగోళం సృష్టించవచ్చు. మన వెర్రి, మన మతి తప్పి ప్రవర్తన చిక్కులు పెట్టవచ్చు. అందుకు ఒకవేళ నేను పొరపాటున ఒకవేళ తప్పుడు నిర్ణయం, తప్పుడు ఆలోచన చేస్తే, నా భావోద్వేగాలకి ప్రాధాన్యతనిస్తే, దేవుణ్ణి పక్కన పెడితే, సమస్త అనంత జ్ఞాని అయినటువంటి ఆ దేవుని ఒకవేళ నేను పక్కన పెడితే చిక్కుల్లో చిక్కుకుంటాను అని ఆలోచన జ్ఞానము కానీ ఒకవేళ ఉంటే, గబుక్కున వెళ్ళి యేసు పాదాల దగ్గర పడితే ప్రభు చెప్తున్నాడు, గందరగోళమైపోతున్నటువంటి హృదయము చుట్టూ ఆయన సమాధానము కావలి ఉంటుంది, కోటలా ఉంటుంది. ఆ హృదయము ఎన్నడూ కదల్చబడదు. వారి తలంపులు చెదరిపోకుండా కావలి ఉంటుంది. తలంపులకి కావాలేమిటి? ఒకటి చెప్పండి నాకు. దేవుడికి స్తోత్రం చెల్లించండి, హల్లెలూయా. తలంపులకు కావాలేంటి? ఇది ఉంది, దీనికి కావాలి. మా ఇంటి చుట్టూ కావలి ఉంచు ప్రభువా, రక్షణ ఉంచు. మా షాపుల చుట్టూ నీ దేవదూతల నుంచి ప్రభు, ఇలాంటి ప్రార్థనలు చేస్తాం కదా. తలంపులకు కావాలేమిటి? తలంపులు కనిపిస్తాయా? తలంపులు కనిపిస్తాయా? ఆలోచనలు కనిపిస్తాయా? చెప్పండి. ఆలోచనలు కనిపిస్తాయా? వెన్నీ ఆలోచనలు కనిపిస్తాయా? దానికి కావాలేమిటి?
కోటలకు కావలి ఉంటారు కావలివారు, పట్టణానికి కావలి ఉంటారు, స్టీల్ ప్లాంట్కి సిఐఎస్ఎఫ్ వాళ్ళు కావలి ఉంటారు, సెక్యూరిటీ ఉంటారు. తలంపులకు కావలి ఉండడం ఏమిటి? తలంపులకు కావలి ఉండడం అంటే నీ ఆలోచనలు చెదరిపోకుండా, హృదయం గందరగోళము కాకుండా తన శాంతితో నిలిపి అతి క్లిష్టమైన పరిస్థితిలో కూడా దేవుడు నీ హృదయాన్ని అలా నిలిపి ఉంచుతాడు. పక్కకి చెదరవు. ఎంతమంది ప్రేరేపించినా సరే దానిలో నుంచి ఏ తప్పుడు నిర్ణయం రాదు. ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడైతే ఒక వ్యక్తి తన స్వేచ్ఛను విడిచి తన ప్రవర్తన మీద దేవుని యొక్క అధికారానికి ఒప్పుకుంటాడో అప్పుడు జరుగుతుంది. దేవునికి మహిమ, హల్లెలూయా. ఆశ అనే ఆ రాజు అదే వ్యక్తి తీసుకున్నటువంటి గతకాలపు నిర్ణయానికి, అదే వ్యక్తి ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయానికి దేవుడు పెడుతున్న పేరేమిటి తెలుసా? మతి తప్పిన ప్రవర్తన. మతి తప్పిన ప్రవర్తన అంటే చేసిన నిర్ణయమే. మతి తప్పిన ప్రవర్తన అంటే మనకున్న భావోద్వేగాల మీద మనము అధికారిగా ఉండడమే మతి తప్పి ప్రవర్తించడం. దేవుడు సర్వాధికారి. ఆయన యొక్క సర్వాధికారానికి మనల్ని అప్పజెప్పుకుంటే, మన స్వేచ్ఛ నాకొద్దు, నీవిచ్చిన నా స్వేచ్ఛ నాకు వద్దు, ఇక మీదట జీవించు కాలము నీ కొరకు జీవిస్తాను ప్రభువా, నా ఆలోచనలు కాదు, నా ఊహలు కాదు, నా ప్రణాళికలు కాదు, నా భావోద్వేగాలు కాదు, నా భావోద్వేగాల మీద చేసినటువంటి ఏ రీజన్ లేనటువంటి అసహజమైనటువంటి నిర్ణయాల మీద కాదు, నా జ్ఞానము వ్యర్థము తండ్రి, సమస్త జ్ఞానానికి మించిన నీ సమాధానం కావాలి, నీ కావలి నాకు కావాలి, నా మార్గాలు సరళం కావాలి ప్రభువా. నాకు కనిపించినటువంటి దైవ ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో దానికి నా యొక్క మతి తప్పిన ప్రవర్తన అడ్డుబండగా నిలవకూడదని దేవునికి సమర్పించుకుంటే, మన స్వేచ్ఛను ఈరోజు యేసుక్రీస్తు పాదాల దగ్గర విడిచిపెట్టగలిగితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అప్పుడు నీ మార్గాలు సరళమవుతాయి. అప్పుడు ఏ ఆటంకము లేకుండా దేవుడు జ్ఞాని అయి, దేవుడు అధికారి అయి మన జీవితంలో జోక్యం చేసుకుంటాడు. మన తలంపులు చెదిరిపోవు, మన హృదయాలు కలవరపడవు, మనం దేనికి గందరగోళం అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి నిర్ణయం వెనక నీ చిత్తం ఏమిటి ప్రభువా, ప్రతి ఆలోచన వెనక నీ చిత్తం ఏమిటి అని అడుగుతాం. అది సరిపోదు. పూర్తిగా ఒక వ్యక్తి తన ప్రవర్తన యేసు పాదాల దగ్గర పెట్టినవాడు ధన్యుడు, ధన్యురాలవుతారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ తండ్రి, మీ పాదములకు వందనాలు ప్రభా. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దని నీవు సెలవిచ్చావు. అవును తండ్రి, మా జ్ఞానం వ్యర్థము ప్రభువా. నీవు మాకిచ్చినటువంటి స్వేచ్ఛ అనాది నుంచి దుర్వినియోగపరచబడుతూనే ఉంది. సాతాను దానిలో జోక్యం చేసుకుంటున్నాడు ప్రభు. మా ఆలోచనలను వాడు ప్రభావితం చేస్తున్నాడు. మా సొంత జ్ఞానం, మా సొంత తలంపులు, మా సొంత ఆలోచనలు నీ చిత్తానికి, నీవు ఏర్పరిచినటువంటి మార్గాలకి అడ్డుబండలుగా నిలుస్తున్నాయి ప్రభువా. యూదా దేశపు రాజుకి నీవు సిరియా దేశాన్ని అనుగ్రహించాలని నీ ప్రణాళికలో ఉంచావు. కానీ ఆయన చేసినటువంటి పని, ఆయన పట్ల నీకున్నటువంటి ప్రణాళికకు, నీ మార్గాలకి అడ్డుబండగా తనకు తానే వేసుకొని ఇక మీదట అతని జీవితంలో యుద్ధములే జరుగునని నీ ప్రవక్త అయిన హనానీ ద్వారా సెలవిచ్చావు తండ్రి. పరిశుద్ధుడైన తండ్రి, నీ నామమందు బాప్తిసం పొందినటువంటి మేము నీకు సమర్పించుకుంటున్నాం. మా ప్రవర్తన మీద నీవే అధికారివై ఉండు తండ్రి. మా ఆలోచనల మీద నీవే అధికారివై ఉండు తండ్రి.
మా సమస్తమైనటువంటి భావోద్వేగాల మీద మీరు అధికారి అయ్యుండి నీ సమాధానమును మా హృదయములకు మా తలంపులకును ఎల్లవేళలా కావలి ఉంచమని నేడి వాక్యాన్ని మా హృదయం అనే పలక మీద మీరు లిఖింపజేసి మమ్మల్ని దీవింపజేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.